సింగపూర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభమైంది. సింగపూర్ విదేశాంగ మంత్రి వినియన్ బాలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునర్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కులకు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఆహ్వానించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. సింగపూర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభమైంది. సింగపూర్ విదేశాంగ మంత్రి వినియన్ బాలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు ఐటీ పారిశ్రామిక రంగాల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టిని సారించారు. ఆయా రంగాల్లో పెట్టుబడులని ఆహ్వానిస్తున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఆయన సఫలీకృతులు కూడా అవుతున్నారు. అందుకోసము ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పెట్టుబడుల ఆకర్షణ కోసము విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. తొలి ఏడాదిలోనే రేవంత్ రెడ్డి ఇటు దక్షిణ కొరియా వెళ్లారు, దావోస్కు వెళ్లారు, అమెరికా పర్యటనలోకి వెళ్ళి దాదాపుగా 40 వేల కోట్ల పెట్టుబడిని తెలంగాణకి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇక అదేవిధంగా మరొక మారు ఇప్పుడు ఆయన వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా తొలుతగా ఇప్పుడు సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన సింగపూర్ పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. కొంతమంది అధికారులు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఆయన పర్యటన సింగపూర్లో ప్రారంభమైంది. మొదటగా ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ తెలంగాణకి పెట్టుబడుల విషయంలో వారిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఆకర్షించేటువంటి పనులు, చర్చలు జరిపేటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. సో ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, సింగపూర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ను కూడా సందర్శించబోతా ఉన్నారు. అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఏ కోర్సుల్ని అక్కడ అమలు ఉన్నాయి, ఏ కోర్సులు అమల్లో ఉన్నాయి, ఏ కోర్సులు అక్కడ టీచ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఏ విధానాల్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ని డెవలప్మెంట్ చేయడం కోసము ఏ విధానాలని అక్కడ అవలంబిస్తున్నారు అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేయబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఆ సింగపూర్ రివర్ ఫ్రంట్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించబోతా ఉన్నారు. మొత్తంగా సింగపూర్లో 3 రోజుల పాటు కూడా ఆయన ఉండబోతా ఉన్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 19వ తారీఖు వరకు కూడా 3 రోజులు సింగపూర్లో పర్యటించబోతా ఉన్నారు. ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ సందర్శనతో పాటుగా సింగపూర్ రివర్ ఫ్రంట్ను కూడా సందర్శించబోతా ఉన్నారు. ఇక్కడ రివర్ ఫ్రంట్ను ఏ విధంగా డెవలప్ చేశారనేటువంటి దానిపైన ఆయన అధ్యయనం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పనులని శ్రీకారం చుడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా మూసి పునరుజ్జీవం చేయాలనేటువంటి దానికోసం అధ్యయనం చేయడం కోసం అక్కడ రివర్ ఫ్రంట్ను కూడా సందర్శించబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అవసరమైనటువంటి సహకారాన్ని పొందేందుకు ఐటీఈతో కూడా అక్కడ ఒప్పందాలని చేసుకోబోతా ఉన్నారు. ఈ 3 రోజుల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి దావోస్కు వెళ్తారు. దావోస్లో కూడా దాదాపు 3 రోజుల పాటు పర్యటించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి 2025 సదస్సుకి ఆయన హాజరవుతారు. దాంతోపాటుగా వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. తెలంగాణ పెట్టుబడులకు ఏ విధంగా ఆమోదయోగ్యమైనటువంటిది, తెలంగాణ ప్రభుత్వము పెట్టుబడులు పెట్టేటువంటి పరిశ్రమలకి, సంస్థలకి ఏ విధమైనటువంటి రాయితీలను ఇస్తుంది, ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కులంకషంగా వివరించి పెట్టుబడుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నాన్ని ఈ వారం రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. తొలి ఏడాదిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి విదేశీ పర్యటనలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. దాదాపుగా అమెరికా, సౌత్ కొరియా, దావోస్లో పర్యటించి గత ఏడాది కాలంలో 40 వేల కోట్ల పెట్టుబడులు సాధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం రోజుల పర్యటనలో కూడా అంతకు మించినటువంటి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మేరకు సీఎంఓ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. అంతకు మించినటువంటి పెట్టుబడులు కూడా ఈసారి టూర్లో
మున్నూరు ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. సో దీని పట్ల కూడా అనేక విదేశీ సంస్థలని ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇస్తున్నటువంటి రాయితీలన్నింటినీ కూడా వివరించి ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణకు పెట్టుబడులు రావడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పర్యటనతో కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి సీఎం కార్యాలయం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. సో మొత్తానికి 24వ తేదీ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. విదేశీ పర్యటన 24వ తేదీన పర్యటన ముగించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.